నర్మదా ప్రేమ వాళ్ళు వల్లి రూమ్లో నగలున్నాయో లేవో చెక్ చేయడానికి వల్లి రూమ్లోకి వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి ఆ ప్రేమ నర్మదా వాళ్ళకి ఈ నగలు దక్కాయి అనుకో, ఈ రోజే నాకు ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది, అందుకే వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఒక చోట దాచిపెట్టాలి, వాళ్ళు అసలే సిఐడీలు పోలీసులు కన్నా చాలా తెలివైన వాళ్ళు, ఏమైనా చేయగలరు అని నగలు తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు వల్లి రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇంకా రూమ్లో వల్లి లేకపోవడం చూసి సరే ఇదే మంచి టైం అని అనుకుంటూ రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆ నగలు కనిపించకపోవడంతో నర్మదా ఆ వల్లియే ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉంటుంది, మనం ఎవ్వరికీ తెలియకుండా ముందు ఆ వల్లి ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదా అని బయటికి వెళ్తుంటారు. ఇంతలో వల్లి ఏమో ఆ నగలను తీసుకొని చెట్ల దగ్గరికి వస్తుంటుంది. ఇప్పుడు ఈ నగల్ని ఇక్కడే ఎక్కడ దగ్గర దాచిపెట్టేయాలి, గొయ్యి తీసేసి లేదంటే నేను దొరికిపోతాను అని చెప్పి అనుకుంటూ ఒక గుణపం తీసుకువచ్చి అక్కడ తవ్వి నగలు పెట్టేసి పోటు చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు నన్ను ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను, అసలే నా బుర్ర మామూలుది కాదు కదా, ఇప్పుడు నన్ను ఎవ్వరు పట్టుకోలేరు అని చెప్పి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు బయటికి వచ్చి అసలు ఈ వల్లి కనిపించట్లేదేంటి, ఇల్లు మొత్తం చెక్ చేశాము ఎక్కడా లేదేంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో వల్లి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అది చూసి ప్రేమ నర్మదా వాళ్ళు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటిది, ఇప్పుడే కదా ఇక్కడ చూసాము, అప్పుడు లేదు ఇప్పుడు ఉందేంటి, ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది ఇక్కడికి అని అనుకుంటుంటారు. ఇంకా ఇంతలో ప్రేమ చాలా కోపంగా వల్లి దగ్గరికి వచ్చి నా నగలు ఎక్కడ ఉన్నాయో మర్యాదగా చెప్పు, నువ్వే తీసావు అన్న విషయం నాకు తెలుసు అని నిలదీస్తూ ఉంటుంది వల్లిని. ఇంకా వల్లి ఏమో చాలా షాకింగ్గా చూస్తూ ఏంటి ప్రేమ నువ్వేం మాట్లాడుతున్నావు, నగలు నేను తీయడం ఏంటి, అసలు నీ నగలు నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విని నర్మదా అయితే ఆ నగలు నువ్వే తీసావన్న విషయం మాకు తెలుసు, ఆ రోజు తిరుపతి బాబాయ్ నగలు ఇచ్చేసి ఇంటికి వస్తున్నప్పుడు కూడా నువ్వు చాలా కంగారుగా మాట్లాడుతూ ఈ మాటలన్నీ మాట్లాడావు, అప్పుడే మాకు అర్థం చేసుకోలేకపోయాము, ఇప్పుడు నగలు మర్యాదగా ఇచ్చేస్తే సరే లేకపోతే ఏమైనా చేస్తాము అని చెప్పి అంటుంటారు. ఆ మాటలు విని వల్లి ఏమో మీరు చెప్తుంటే అర్థం కావట్లేదా, దేవుడా ఎందుకు నాకు ఇలాంటి వల్ల తగిలించావు, నేను ఆ నగలు తీయలేదని చెప్పి అక్కడ నుండి కరకట్టుగా చెప్పేసి వెళ్ళిపోతుంది.